జనాలు రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క ఏదైతే వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా హిందూ ముస్లింలలో ఐకమత్యం వచ్చి హిందూ ముస్లింలు అది రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి హిందూ ముస్లింలు కలిసి పోరాటం చేస్తున్న తరుణంలో, అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చిన తరుణంలో ఇటువంటి ఉగ్రదాడి జరిగితే ఆ ఉగ్రదాడి కేంద్ర ప్రభుత్వానికి తెలిసి జరిగిందని చెప్పి వేరే వాళ్ళు విమర్శలు చేసే పరిస్థితి ఉంది. ఆ విమర్శలు రాకుండా మీ నిజాయితీని మీరు నిరూపించుకోవాలంటే మీరు ఇమీడియట్ గా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని స్వాధీనం చేసుకోవాలా, పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాలా. ఇన్ని సంఘటనలతో దేశం రాష్ట్రం సతమతం అవుతుంటే మన అందరి చేత ఓట్లు వేసుకొని ఒక సెక్యులర్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి లాగున్న పవన్ కళ్యాణ్ గారు ముస్లింలందరూ ఉగ్రవాదులు, ఆల్ ముస్లిమ్స్ ఆర్ టెర్రరిస్ట్, దోస్ పర్సన్స్ దే ఆర్ ప్రాక్టీసింగ్ ఇస్లాం, దే ఆల్ ఆర్ టెర్రరిస్ట్ అని చెప్పినాడు. అయ్యా, మీకన్నా ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు మా దగ్గర ఉన్నారు. మీరు భారతదేశంలో పుట్టారు, తెలుగు భాష లెస్స అన్నారు, తెలుగు భాషలో ఉన్న తీయదనం అన్నారు. మీరు ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతున్నారు? మీ మైండ్ సెట్ బాగుందో లేదో. మీరు గంటకు ఒక మాట, ఒకసారి చెగువీరా అంటారు, ఒకసారి చెడ్డి వీరా అంటారు, ఒకసారి సెక్యులర్ వాదం అంటారు, ఒకసారి భారత్ మాతకి జయ అంటారు. భారత్ మాత మీ పేటెంట్ కాదు, భారత్ మాత మీ ఒక్కటిది కాదు. మేము కూడా భారత్ మాతకి జయ అని మేము కూడా చెప్తాం, మేము కూడా జై శ్రీరామ్ అంటాం. ఈ దేశం సెక్యులర్ వాదంలో హిందూ సోదరుడు అల్లాహ్ అక్బర్ అని చెప్పి నారే తక్బీర్ అల్లాహ్ అక్బర్ అని చెప్పడానికి సిగ్గుపడినప్పుడు ఒక ముస్లిం లాగా జై శ్రీరామ్ అని చెప్పడానికి నేను సిగ్గుపడను. మీరు ఈ రోజు భారత్ మాత అంటున్నారు, మీరు హిందుస్థాన్ అని ఈ రోజు అంటున్నారు. అల్లామా ఇక్బాల్ గారు ఆ రోజే చెప్పారు. అల్లామా ఇక్బాల్ గారు చెప్పిన షేర్, అల్లామా ఇక్బాల్ గారు చెప్పిన తరుణం, అల్లామా ఇక్బాల్ గారు పాడిన ఆ పాట ఈ రోజు కూడా భారతీయులందరూ తమ నోటి మీద పసిబిడ్డకు కదిలించిన కానీ మాట్లాడతాడు. సారే జహాं से अच्छा हिंदोसिता हमारा, हम बुलबुल है इसकी ये गुलसिता हमारा, मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम वतन है हिंदोसिता हमारा అని చెప్పి స్వాతంత్రం రాకముందు నుంచి అల్లామా ఇక్బాల్ పాడిన పాట మీకు గుర్తుందో లేదో. పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఏం చేసినా కానీ ముస్లింలే ఉగ్రవాదులందరూ ముస్లింలు అని నేను చెప్పను, కానీ ముస్లింలందరూ ఉగ్రవాదులు అని నేను చెప్పను. కానీ ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ముస్లింలు అని మీరు చెప్పారు. ఒక్క మాట మీరు చెప్పండి, కాశ్మీర్లో 8 సంవత్సరాల చిన్నారి ఆసిఫాను ఒక దేవస్థానంలో రామ మందిరంలో తీసుకొని పోయి 5 మంది పూజారులు అమ్మాయిని 5 రోజులు మానభంగం చేసి చంపేశారు. వాళ్ళు ముస్లింలా? అదేవిధంగా గోద్రా సంఘటన జరిగిన తర్వాత గుజరాత్ అల్లర్లలో కడుపుతో ఉన్న మహిళల పొట్టలు కోసి పిండాలు త్రిశూలాలను గుచ్చుకొని జై శ్రీరామ్ అని కేకలు పెట్టుకొని వెళ్ళారు. వాళ్ళు ముస్లింలా? అదేవిధంగా బాబా ఆశారాం కానివ్వండి, నిత్యానంద స్వామి కానివ్వండి, డేరా బాబా కానివ్వండి, అదేవిధంగా ఎంతమంది రేపులు చేసి చదివే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా హిందూ మతానికి ప్రాక్టీస్ చేసేవాళ్లే. మేము హిందూ రేపిస్ట్ అని చెప్పినామా? అయ్యా, ఒక ముఖ్యమంత్రి హోదాలో అందరినీ కలుపుకొని జీవించే ఈ దేశంలో పుట్టి మీరు ముస్లింల మీద విషం కక్కుతున్నారంటే ఇది పక్కా కట్టర్వాది హిందువులు ఎవరైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఏబి ఆదిత్యనాథ్ కూడా చెప్పని మాటలు మీరు ఒక సెక్యులర్ ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి లాగా చెప్పినారంటే అసలు మీ మనస్తత్వం ఏంది, మీరు ఏందనేది కూడా ప్రజలు చర్చించుకునే పరిస్థితి వచ్చింది. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు చేసిన వ్యాఖ్యలకు ఉపసంహరించుకోవాలా. మీరు ఏదైతే ముస్లింల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినారో దాన్ని మీరు కానీ ఉపసంహరించుకోకపోతే రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీ తరఫున ఒక్క వార్డ్ మెంబర్ కూడా గెలిచే పరిస్థితి ఉండదని చెప్పి కరాఖండిగా నేను చెప్తున్నా. మేమందరం కూడా భారతీయులం, మేమందరం కూడా మా ప్రాణం కన్నా ఎక్కువ ఈ దేశాన్ని ప్రేమిస్తాం. ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో ముస్లింలను నోటికి వచ్చినట్లు తిట్టో, తుర్కనా కొడుకులారా మీరు బయటికి వెళ్ళిపోండి, ఈ దేశం వదిలి వెళ్ళిపోండి, తుర్కనా కొడుకులు ఇక్కడ ఉండడానికి అవకాశం లేదని సోషల్ మీడియాలో యూట్యూబ్లలో కామెంట్లు పెడుతున్నారు. నిజంగా మీరు మీ అమ్మ అబ్బలకు పుట్టి ఉంటే, నిజంగా మీరు నిజమైన హిందువులు కానీ అయితే సెక్యులర్ అయిన ముస్లింలకు ఈ దేశంలో నుంచి బయటకు పంపించి చూపించండి. ఈ దేశం ఎవరి మీ అమ్మ పసుపు కుంకుమల్లో రాలేదో, ఈ దేశం కోసం మనందరి పెద్దల ప్రాణ త్యాగాలు చేశారు కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఫ్రీగా స్వాతంత్రం వచ్చిన దేశంలో ప్రభుత్వాలు ఇచ్చే ఫ్రీ అన్నం తింటూ, ఫ్రీ పథకాల లబ్ధి పొందుతూ, జియో సిమ్ ఏదో సిమ్ ఒకటి వేయించుకొని ఫ్రీగా డేటా ఉందని మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. మతోన్మాదం కానీ ముదిరితే ఉగ్రవాదం కిందకు వస్తుంది. నేను అందరూ రాష్ట్రాల్లో ఉన్న అన్ని డీజీపీలకు, అన్ని రాష్ట్రాల హోమ్ మినిస్టర్లకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ కులస్తుడైనా కానీ
ఇతర కులాల గురించి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే మాటలు కానీ మాట్లాడితే అటువంటి యధవకు 7 సంవత్సరాల దాకా బెయిల్ రాకుండా జైల్లో వేసి ఒక చట్టాన్ని తీసుకొని రండి. ఆ రోజు నా దేశం సస్యశ్యామలంగా ఉంది. మాట్లాడితే నేను హిందూ, నేను ముస్లిము, నేను దళితుడిని, నేను వాడిని, నేను బీసీని అని చెప్తున్నారు. మేము భారతీయులమని చెప్పడానికి సిగ్గు వస్తుందా మీకు? ఈ దేశంలో పుట్టినారు, ఈ దేశం గాలి పీల్చుకుంటున్నారు, ఈ దేశం తిండి తింటున్నారు, ఈ దేశంలోనే మీకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. ఐఆమ్ ఇండియన్ అని చెప్పడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారు? ప్రతి ఒక్కడు కూడా నేను భారతీయుడని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈ దేశంలో వచ్చిన రోజే ఇతర దేశాలు మా జోలికి రారు. కాబట్టి మనం అందరం కూడా కలిసి ఐకమత్యంగా అన్నా తమ్ముళ్లాగా జీవిస్తున్నాం. మనకు అంతర్కలహాలు 1,00,000 ఉన్నా గానీ మా దేశానికి పాకిస్తాన్ లాంటి కుక్కలు గాని వస్తే మా దేశం జోలికి వాళ్లకు ముక్కలుగా నరిగి తాకులకు గద్దలకు వేసేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం